మనకి ప్రస్తుతం విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా లిస్టే క్రికెట్ ఆడుతూ ఉన్నారు కదా, విజయ్ హజారే ట్రోఫీ. అయితే మరి దీంట్లో ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇద్దరు కూడా మంచి ఫామ్లోనే కనిపిస్తున్నారు. ఒక పక్కన రోహిత్ శర్మ మొన్న ఫస్ట్ మ్యాచ్లో ఏకంగా 155 రన్స్ కొడితే, మరి ఇటువైపు విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఫస్ట్ మ్యాచ్లో 131 రన్స్, దాని తర్వాత గుజరాత్ మ్యాచ్ చూసుకుంటే ఏకంగా 77 రన్స్ కొట్టాడు. అయితే మరి దీంతో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బద్దలు కొట్టే ఛాన్సే కనిపిస్తుంది. అది కూడా అతి త్వరలో. ఏంది ఆ రికార్డు అంటే, మనకి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా లిస్టే క్రికెట్లో అత్యధిక సెంచరీలు కొట్టినటువంటి ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే అది సచిన్ టెండూల్కర్ మాత్రం. ఎందుకంటే సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు లిస్టే క్రికెట్లో చూసుకుంటే ఏకంగా 60 సెంచరీలు కొట్టాడు. మరి ఇటువైపు విరాట్ కోహ్లీ మొన్న ఏదైతే ఆంధ్ర మీద కొట్టాడో సెంచరీ, దాంతో లిస్టే క్రికెట్లో 58 సెంచరీస్ కొట్టాడు అనమాట. అంటే ఇంకొక 3 సెంచరీలు కనుక కొట్టాడు అంటే ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ అయ్యి పక్కన పడింది. సో దాని తర్వాత ప్లేసెస్లో కనుక మనం ఒకసారి చూసామంటే టాప్ 5 లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉంటే, సెకండ్ ప్లేస్లో విరాట్ కోహ్లీ. సో దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి గ్రహం గుచ్, అతను ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట. తను మొత్తం కూడా లిస్టే క్రికెట్లో 44 సెంచరీస్ కొట్టాడు. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి గ్రేమ్ గ్రీక్ అనమాట. అయితే అతను వచ్చేసరికి లిస్టే క్రికెట్లో ఏకంగా 40 సెంచరీస్ కొట్టి 4th ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత 5th ప్లేస్లో వచ్చేసరికి మనకి కుమార సంగక్కర, మొత్తం కూడా లిస్టే క్రికెట్లో 39 సెంచరీస్ కొట్టాడు. సో దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి రోహిత్ శర్మ, దాని తర్వాత వచ్చేసరికి రిక్కీ పాంటింగ్ ఉన్నారనమాట. సో అయితే మరి ఏదేమైనా సరే మరి విరాట్ కోహ్లీ కనుక ఇంకొక 2 సెంచరీలు కనుక కొట్టాడు అంటే మరి సచిన్ టెండూల్కర్ రికార్డు సమమైంది. 3 సెంచరీలు కొట్టాడంటే సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్ చేసి లిస్టే క్రికెట్లో కూడా అత్యధిక సెంచరీలు కొట్టినటువంటి బ్యాట్స్మెన్గా ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది అన్నమాట.